తో పంటలకు నీరందించాలని క్రేన్ సహాయంతో బావిలో పూడిక తీస్తున్నాడు. పూడిక తీయడానికి అదే గ్రామం చెందిన భానోత్ రమేష్ కూలికి వచ్చాడు. బావిలో ఉన్న విద్యుత్ మోటార్ ఆన్ కాకపోవడంతో రమేష్ మోటార్ను మరమ్మతు చేస్తుండగా కరెంట్ షాక్ గురై మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రమేష్ కుటుంబం కన్నీరు మున్నీరు అవుతుందంటూ కూడా ఇక్కడ ఈ బావిలో నీళ్లు లేక పంట పొలాలను ఎలా పండించుకోవాలో తెలియక రైతు అక్కడ క్రేన్ సహాయంతో బావిలో పూడిక తీస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే మోటార్ ఆన్ కాకపోవడంతో కూలికి వచ్చినటువంటి భానోత్ రమేష్ అక్కడ మోటార్ ఆన్ కావడంతో మోటార్ ఆన్ చేయడానికి వెళ్తున్నటువంటి సమయంలో కరెంట్ షాక్ దాకి మరణించాడు. ఆ కుటుంబానికి కన్నీరు మున్నీరు అయిందని కూడా వార్తను తీసుకొని వచ్చింది. ప్రశ్నిస్తే నల్ల కనెక్షన్ కట్. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఘటన. ప్రశ్నిస్తే పాపం అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రేవంత్ సర్కార్ తప్పిదాలను నిలదీసిన రైతుల కష్టాలపై మాట్లాడిన తప్పుగా భావిస్తూ ప్రతిపక్ష నేతలను ఇబ్బందులు పాల్చేస్తున్నారని వాపోయారు. తమ నేతలపై కేసులు పెట్టడంతో పాటు నానా రకాలుగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. మరి చూడాలి ఇక్కడ మీ ఇంటికి నీళ్లు రాకుండా చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చి మరి కట్ చేసిన ఘటన నాగార్జున సాగర్ నియోజకవర్గం అనుముల మండలంలోని పేరూరు గ్రామంలో చోటు చేసుకుంది. మాజీ దేవస్థానం చైర్మన్ రాయనబోయిన రామ్లింగయ్య ఇంటి ముందున్న మిషన్ భగీరథ నల్లని సిబ్బంది తొలగించారు. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుంటున్న అధికారులతో వేధింపులకు గురి చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇదే తంతు అన్నాడు. అంటే ఇక్కడ ప్రశ్నించినటువంటి సోషల్ మీడియా వేదికగా ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా సరే ప్రశ్నిస్తే మొన్న మాధవరావు అన్న మీద దాడి చేశారు. ఈరోజు ప్రశ్నిస్తే ఇక్కడ ఆయన ఇంటి ముందు ఇది ఈ పిక్కు చూస్తున్నాం కదా, ఆ ఇంటి ముందర ఉన్నటువంటి నీళ్ళ కనెక్షన్ ఏదైతే మిషన్ భగీరథకు సంబంధించినటువంటి నీళ్ళ కనెక్షన్ కట్ చేశారు. వీళ్ళేమో పదే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాపాలన తీసుకుపోతా ఉన్నాం అంటున్నారు. ప్రశ్నించవచ్చు, విమర్శించవచ్చు అని చెప్తా ఉన్నారు. కానీ ఈడ ఏం జరుగుతూ ఉన్నది? ప్రశ్నిస్తే దాడులు జరుగుతూ ఉన్నాయి, ప్రశ్నిస్తే ఇంటికి వచ్చి నీళ్లు కట్ చేస్తూ ఉన్నారు. నీళ్లు కట్ చేయడంలో అధికారులు కూడా పూర్తిగా ప్రభుత్వానికి తొత్తులుగా మారుతూ ఉన్నారు. ఎందుకు కట్ చేయాలి సార్ అని అడిగే హక్కు లేదా? అంటే విమర్శిస్తే, ప్రశ్నిస్తే మీకు నీళ్లు కట్ చేస్తారా? అంటే మరొకసారి ఏం తీసుకురాబోతా ఉన్నారు? గతంలో తెలంగాణ స్వాతంత్రం వచ్చిన తర్వాత వరకు తెలంగాణకు స్వాతంత్రం రాలే. ఆ సమయంలో ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ఊరిని వెలివేయడం కానీ, ఆ ఊరికి తిండి లేకపోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉండే రజాకారులు. అలా తీసుకురాబోతా ఉన్నారా మీరు? అంటే ప్రశ్నించినోనికి నీళ్ళు ఇస్తలేరు అంటే మీరు ఆ ఊరిని ఆయనను ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు? అంటే ఎంత గతంలో భూస్వామ్య దొరలు చేసినటువంటి రెడ్లు చేసినటువంటి పనితనమా? ప్రశ్నిస్తే నీళ్ళ కనెక్షన్ కట్ చేసుడు ఏంటంటే నల్ల కనెక్షన్ మొత్తుకున్నారు కదా ఇంతకుముందు దొర పాలన, గడిల పాలన అని. ఇప్పుడు మరి మీరేం చేస్తూ ఉన్నారు? పోస్టర్లు వేయడానికి కూడా డబ్బులు లేవు. పోస్టర్లు వేయడానికి రాహుల్ గాంధీ దగ్గర, కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేవంట. హైదరాబాద్కి రా, కాంగ్రెస్ వాళ్ళు ఎన్నేస్తారో చూపిస్తాం మేము. హైదరాబాద్కి రండి, ఎన్నేస్తారో చూపిస్తాము. ఆస్తులు ఉన్నాయిగా, పెట్టండి. అవి వచ్చినాయిగా ఎలక్ట్రల్ బాండ్లు తెలిసినాయిగా, ఎవరెవరికి ఎంత ఇచ్చారు, ఏ కంపెనీ ఎంత ఇచ్చింది అని. ఇలా తానా నోరు తెరిస్తే అబద్ధాలు.